హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇగ్నైట్ జీకే. ఈరోజు నేను 28 డిసెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ ఇంకా మెనీ మోర్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, అవన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే, మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లెట్స్ స్టార్ట్. కృత్రిమ మేధ ఏడాదిగా 2025 దీన్ని ఎవరు ప్రకటించారు అని క్వశ్చన్ రావచ్చు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE అని గుర్తుంచుకోండి. అంటే దీన్ని డిక్లేర్ చేసింది కదా. దీనివల్ల ఏం చేద్దాం అనుకుంటుంది అంటే ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, పాలిటెక్నిక్ తదితర కోర్సుల్లో కృత్రిమ మేధను మిళితం చేయడం, విద్యార్థులను ఆ రంగంలో నిపుణులుగా మార్చాలని నిర్ణయించుకుంది. అండ్ దీని ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అవగాహన వారోత్సవాలు, వర్క్షాప్లు, నిపుణుల ప్రసంగాలు, హ్యాకథాన్ల నిర్వహణ చేస్తారు. అండ్ స్టూడెంట్స్ చాప్టర్స్ ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు ఒకరికి ఒకరు కలిసి నేర్చుకోవడం, AIలో ఆవిష్కరణలు చేయడం చెప్తారు. అండ్ ల్యాబ్లు, కళాశాలల్లో AI ల్యాబ్లు నెలకొల్పుతారు. కెరీర్ మార్గం, విద్యార్థులకు AI రంగంలో అవకాశాలతో పాటు తదితర వాటిపై కెరీర్ కౌన్సిలింగ్ నిర్వహించడం. అధ్యాపకులకు శిక్షణ, అన్ని బ్రాంచుల్లో కృత్రిమ మేధ పాఠ్యాంశాలను చేరుస్తారు. ప్రాథమిక అంశాలతో పాటు అడ్వాన్స్డ్ AI పాఠ్యాంశాలను చేర్చి సిలబస్ను ఉన్నతీకరించాలని AICTE నిర్ణయించింది. మీరు ఈ ఆర్టికల్ నుంచి ఏం గుర్తుంచుకోవాలి అంటే కృత్రిమ మేధ ఏడాదిగా ఎవరు డిక్లేర్ చేశారు అండ్ నిర్ణయించుకున్నారు అంటే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి. అండ్ దీని కింద ఏమేం చేయాలి అనుకుంటున్నారు అని గుర్తుంచుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సుజుకి మాజీ చైర్మన్ ఒసాము సుజుకి కన్ను మూశారు. దీన్ని ఎవరు డిక్లేర్ చేశారు అంటే జపాన్కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ అని గుర్తుంచుకోండి. సూర్యుడి ముంగిట చక్కర్లు, ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇది నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, కంపల్సరీ రీడ్ చేయండి. దీని నుండి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ మీరు ఏం గుర్తుంచుకోవాలి అంటే పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది ఏ అంతరిక్ష పరిశోధన సంస్థకి చెందింది అని క్వశ్చన్ రావచ్చు. నాసా అని గుర్తుంచుకోండి. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే సూర్యుడిపై పరిశోధనల కోసం పార్కర్ సోలార్ ప్రోబ్ను 2018లో నాసా ప్రయోగించింది. అంతరిక్ష వాతావరణం, సౌర తుఫాన్లు, సౌర జ్వలాల గురించి లోతుగా తెలుసుకోవడం ఈ ప్రయోగం ఉద్దేశం. అండ్ ఇది నేను ఆర్టికల్ ప్రొవైడ్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ నుంచి రీడ్ చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది మీకు గ్రూప్ 1 మెయిన్స్కి కూడా ఇందులో మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకొని రీడ్ చేయండి. నేను టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ అంత క్లియర్గా లేదు, రీడ్ చేయండి ఒకసారి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. గ్లోబల్ వార్మింగ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మీకు ఎన్విరాన్మెంట్లో కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా పంచామృత్, ఇవి కంపల్సరీ గుర్తుంచుకోండి. ఇక్కడ ఏం మెన్షన్ చేశారు, 2030 నాటికి 50 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యానికి చేరుకోవడం, 2030 నాటికి భారతదేశం తన ఇంధన అవసరాల్లో 50% పునరుత్పాదక శక్తి వనరుల నుంచి పొందాలి, 2030 నాటికి అంచనా వేసిన మొత్తం కార్బన్ ఉద్గారాలను బిలియన్ టన్నులకు తగ్గించాలి, 2030 నాటికి ఆర్థిక వ్యవస్థ కార్బన సాంద్రతను 45% తగ్గించాలి, నికర కార్బన్ ఉద్గారాల లక్ష్యం 2070ను సాధించడం. సారీ, నా దగ్గర నేను ఏదైనా ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ చేస్తే. అండ్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఐ విల్ ప్రొవైడ్ ఇట్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ రీసెంట్లీ డైడ్. ఇక్కడ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు దీన్ని కంపల్సరీగా చదవండి. ఇక్కడ మాజీ ప్రధాని గారు మన్మోహన్ సింగ్ గారు ఏమేం పదవులు చేపట్టారు అండ్ ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషించారు కదా, ఏమేం చేంజెస్ వచ్చాయి, ఏమేం చేంజెస్ తీసుకొచ్చారు అనేది ఉంది.
అండ్ ఏమేమి అవార్డ్స్ వచ్చాయి. 1987లో పద్మవిభూషణ్ అందుకున్నారు. 1993, 1994లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ అవార్డ్ అందుకున్నారు. 2010లో వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డ్ అందుకున్నారు. ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలో మన్మోహన్ గారికి చోటు దక్కింది. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు. ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఈ ఆర్టికల్ని చదవండి. ఇక్కడ కూడా మన్మోహన్ సింగ్ గారి గురించి కరెంట్ అఫైర్స్లో మెన్షన్ చేశారు. అండ్ ఇది మీరు రీడ్ చేయండి. ఇక్కడ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్ మాత్రపు 2024 డిసెంబర్ 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025ను అందుకుంది. స్కేటింగ్లో అసాధారణ కళాత్మకత చూపించినందుకు ఆమెకు ఈ అత్యున్నత పురస్కారం వరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మొత్తం 7 విభాగాల్లో 17 మంది బాలలకు ఈ పురస్కారాలు అందించారు. ఇక్కడ మీరు ఏం గుర్తుంచుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆ పర్సన్ ఎవరు అని గుర్తుంచుకోండి. అండ్ ప్రెసిడెంట్ గారు ఎన్ని కేటగిరీస్లో అండ్ ఎంతమంది బాలలకు ఈ పురస్కారాన్ని అందించారు అని గుర్తుంచుకోండి. స్టేట్మెంట్ వైజ్గా ఈ క్వశ్చన్ రావచ్చు. ప్రముఖ మలయాళ రచయిత జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత ఎంటి వాసుదేవన్ నాయర్ 2024 డిసెంబర్ 25న కోజికోడ్లో మరణించారు. ఎంటీగా సుపరిచితుడైన ఆయన 9 నవలలు, 19 కథా సంపుటాలు వెలువరించారు. ఈయనకి 1995లో జ్ఞానపీఠ్ పురస్కారం దక్కింది. ఇతనికి 2005లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం కూడా ప్రకటించింది. మీరు ఇక్కడ నుంచి ఏం గుర్తుంచుకోవాలంటే మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే రీసెంట్గా జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత మరణించారు, ఆయన ఎవరు అని అడగచ్చు. ఎంటి వాసుదేవన్ నాయర్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇతనికి 2005లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ కూడా ప్రకటించింది అని గుర్తుంచుకోండి. స్వదేశీ విమాన ఇంజిన్ కావేరి. దీనిని డిఆర్డిఓ పరిధిలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ ఇంజిన్ను అభివృద్ధి చేసింది. ఇది గుర్తుంచుకోండి. అండ్ స్వదేశీ పరిజ్ఞానంతో అవసరమైన యుద్ధ విమానాలకు అవసరమైన ఇంజిన్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకోవాలన్న లక్ష్యంతో కావేరి ఇంజిన్ ప్రాజెక్ట్ 1980లో ప్రారంభమైంది అని గుర్తుంచుకోండి. దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి టెలిగ్రామ్ ఛానల్ని విజిట్ చేయండి. అండ్ మీకు నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీకు ప్రతిరోజు ఇలానే కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ డిస్కషన్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.